బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి 29 మంది టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖితో పాటు పలువురిపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను పీఎంఎల్ఏ కింద విచారించనుంది. చట్టవిరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలి అంటూ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు వారు భారీగా కమిషన్, పారితోషికం తీసుకున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యాప్ల కారణంగా అప్పుల పాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకోగా చాలా కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఇక పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి కొంతమంది సెలబ్రిటీల పైన కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి విచారణ కూడా జరిపినట్లు తెలుస్తుంది. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినటువంటి 29 మంది సెలబ్రిటీల పైన ఇప్పటికే కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో సైబరాబాద్ పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ల ఆధారంగా చేసుకుని ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసింది. 29 మంది సెలబ్రిటీలతో పాటు బెట్టింగ్ యాప్ కంపెనీల పైన కూడా కేసు నమోదు చేసినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఇందులో హీరో విజయ్ దేవరకొండతో పాటు రానా, మంచు లక్ష్మితో పాటు ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, శ్రీముఖిలపై కేసు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంతో పాటు బెట్టింగ్ యాప్లని డౌన్లోడ్ చేసుకొని మీరు అందులో బెట్టింగ్ పెడితే మీకు అధికంగా డబ్బులు వస్తాయని నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. చాలా మంది బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా పరిగణలోకి తీసుకొని కేసులు నమోదు చేసి దానిపైన ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగించింది. అయితే ప్రస్తుతం ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందనేది ప్రస్తుతం ఈడీ భావిస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేశారు. వీరు ఒక్కొక్కరిని ఒక్కో రోజు విచారణకు పిలిచి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీరి ద్వారా ఎవరైనా సూసైడ్ చేసుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లయితే వారిపై చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థాంక్యూ ప్రవీణ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సృజన్ అడిగి తెలుసుకుందాం. సృజన్, మొత్తం కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి మళ్ళీ అందరూ కూడా అధికారుల రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. సో ఎక్కడికక్కడ ఈడీ అధికారులు ఒకరిపైన అంటే సినీ ప్రముఖులపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు నమోదు చేసి వాళ్ళపైన దర్యాప్తు చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, కొద్ది నెలల క్రితమే ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అలాగే పోలీసులు కూడా తీవ్ర స్థాయిలో కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే అప్పుడు సినీ ప్రముఖులు తమ వైపు నుంచి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. చాలా మంది ఏంటంటే తమకి అవగాహన లేదు అన్నారు. అలాగే నైపుణ్య ఆధారితకు సంబంధించి కొన్ని గేమ్ యాప్లకు తాము సపోర్ట్ చేశామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది మలుపు తీసుకుని ఈడీ ఈ కేసులోకి ఎంటర్ అవటం, మనీ లాండరింగ్ వ్యవహారం అనేది రావటం అనేది కొంచెం చర్చనీయాంశంగా కనిపిస్తూ ఉంది. అయితే బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి తమకి అవగాహన లేకపోయినా వాటి ద్వారా వచ్చిన నిధులు ఏవైతే డబ్బులు ఉంటాయో వాటిని ఐటీ రిటర్న్స్ లో చూపించలేదు అని చెప్పేసి ఒక కొత్త కోణం అనేది ఇప్పుడు వీరి మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎప్పుడైతే కేసులు పెట్టారో సినీ ప్రముఖులు తమ లీగల్ టీమ్స్ ని సంప్రదించి దీన్ని ఎట్లా డీల్ చేయాలనే దాని మీద కూడా వాళ్ళందరూ కూడా చర్చించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఈడీ విచారణకు కూడా వీళ్ళు హాజరు కావాల్సి ఉంది. ఈ కేసు ఇదంతా కూడా బయటకు వచ్చిన తర్వాత తమ లీగల్ టీమ్స్ తో సెలబ్రిటీలు సంప్రదిస్తూ ఉన్నారు. ఈ విచారణ ఎలా ఎదుర్కోవాలి ఏంటి అనే దాని మీద చాలా మందికి కూడా అవగాహన లేదు. సో వాటిని చేయకూడదు అనే అవగాహన లేకపోవడం అనేది, దాంతో పాటు దీని యొక్క సీరియస్నెస్ అనేది సెలబ్రిటీలకు కూడా తెలియకపోవడం వల్ల ఈ రోజు ఇక్కడి వరకు కూడా ఈ పరిస్థితి అనేది వచ్చింది అని చెప్పేసి వారి వైపు నుంచి వినిపిస్తున్నమాట. మరి జరగబోతున్న ఈడీ విచారణ అనంతరం సో ఎలా ఉంటుంది అనేది మనం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా గేమింగ్ యాప్లే కాదు, ప్రమోషన్ కార్యక్రమాలు ఏ బ్రాండ్ ప్రమోషన్ అయినా సరే చేయాలి అంటే కనుక వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి రీసెంట్ ఇన్సిడెంట్స్ ద్వారా మనకి అర్థమవుతుంది. సెలబ్రిటీలు ఇక ముందు ఇలాంటి ప్రమోషన్స్ విషయంలో కూడా జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక ప్రచారం కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉంది.